Hi friends, welcome to my channel Code with Bharat. Today we are discussing a problem is move zeros. What is about is given first we read problem description to find out how to solve the problem and understand the problem. Given an integer array nums, move all zeros to the end of it while maintaining the relative order of the non-zero elements. Note that you must do this in place without making a copy of the array. So by reading the description given and integer arrays nums ఇచ్చాడు. మూవ్ ఆల్ జీరోస్ టు ది ఎండ్ అంటే ఫస్ట్ లో జీరోస్ ఉన్నాగా నాకు ఎండ్ లోని జీరోస్ కావాలి. ఇన్ రిలేటివ్ ఆర్డర్ అంటే వరుసగా జీరోస్ కావాలి. మళ్ళీ అవి సపరేట్ గా ఎక్కడ స్టోర్ చేసి ఉండకూడదు. అదే లిస్ట్ లో ఇన్ ప్లేస్ అంటేనే మనం సపరేట్ గా ఎక్స్ట్రా స్పేస్ తీసుకోకుండా చేసేదాన్ని ఇన్ ప్లేస్ అంటాం. సో నమ్స్ చూడండి 0 1 0 3 2 మీన్ దాన్ని సార్ట్ చేస్తే 1 3 12 0 0 0 ఇలా వచ్చింది. సో మనం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాన్ జీరో ఫౌండ్ అని ఈక్వల్ టు 0 పెట్టుకుందాం. తర్వాత ఫర్ లూప్ చేద్దాం. కరెంట్ లిస్ట్ లోకి లెంత్ ఆఫ్ నమ్స్ చేసి ఇఫ్ నమ్స్ ఆఫ్ కరెంట్ అంటే మనం ఏదైతే ఇప్పుడు నమ్స్ ఆఫ్ కరెంట్ అన్నప్పుడు ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు 0 అయిందంటే అప్పుడు నమ్స్ ఆఫ్ నాన్ జీరో నాన్ జీరో ఫౌండ్ వాల్యూ ఏమైంది నమ్స్ ఆఫ్ కరెంట్. మీకు అర్థమయ్యేటట్టు చూడండి. అప్పుడు నాన్ జీరో ఫౌండ్ ఏంటంటే ఇంక్రిమెంట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ మనం ఇన్స్లైజ్ చేసుకోవాలి నాన్ జీరో ఫౌండ్ అని ఈక్వల్ టు 0 అని. ఫర్ కరెంట్ ఇన్ రేంజ్ లెంత్ ఆఫ్ నమ్స్ అంటే మనం లిస్ట్ లోకి ట్రావెర్స్ చేయాలి లూప్ చేసినాక. ఇప్పుడు కరెంట్ అంటే ఫస్ట్ ఇటరేషన్ ఈజ్ 0 ఎందుకంటే నమ్స్ కౌంట్ చేసుకుంటా 0. ఇప్పుడు నమ్స్ ఆఫ్ కరెంట్ అంటే నమ్స్ ఆఫ్ 0 ఎంత 0. నమ్స్ ఆఫ్ 0 నమ్స్ ఆఫ్ 0 నాట్ ఈక్వల్ టు 0 అయితేనే ఇది అవుతుంది. నెక్స్ట్ స్టెప్ కాదు కాబట్టి ఫర్ సపోజ్ నెక్స్ట్ స్టెప్ చూద్దాం. నమ్స్ ఆఫ్ కరెంట్ అన్నప్పుడు నమ్స్ ఆఫ్ 1 నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇప్పుడు నమ్స్ ఆఫ్ ఈ నాన్ జీరో ఏమవుతుంది నమ్స్ ఆఫ్ కరెంట్ అవుతుంది. అలా పెరిగి అవుతుంది. ఐ మీన్ ఇంక్రిమెంట్ అవుతుంది. సో మనం లూప్ నుండి బయటకు వచ్చి ఫర్ ఐ ఇన్ రేంజ్ నాన్ జీరో ఫౌండ్ కామా స్టార్ట్ ఇది ఎండ్ ఎంతది లెంత్ ఆఫ్ నమ్స్ తీసుకొని నమ్స్ ఆఫ్ ఐ ఈక్వల్ టు 0. సి కోడ్ రన్ అవుతుంది. చూడండి టెస్ట్ కేసెస్ అన్ని పాస్ అయ్యి. బేసిక్గా ఏంటంటే ఇది ఇప్పుడు మీరు తీసుకున్నారు ఫర్ సపోజ్ ఇవి 0 1 3 ఇలా తీసుకున్నాం. ఇప్పుడు మన ట్రావర్స్ అయిన లూప్ లో లిస్ట్ నుండి 0 ఈక్వల్ అయిందంటే అది అలానే ఉంటుంది. దాన్ని మనం ఏం చెయ్యం. ఈ 0 అనేది ఈక్వల్ కాలేదు అంటే అప్పుడు ఈ నాన్ జీరోలో మన ఎలిమెంట్స్ అన్ని ఈ నాట్ ఈక్వల్ టు 0 అన్ని ఉంటాయి. ఇప్పుడు నమ్స్ ఆఫ్ నాన్ జీరో ఏమైంది నమ్స్ ఆఫ్ కరెంట్ అయింది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఫస్ట్ ఎలిమెంట్ 0 ఇండెక్స్ ఏంది 0 ఇందులోకి వెళ్ళదు. 1 ఫస్ట్ ఇండెక్స్ 1 కాబట్టి వెళ్ళిద్ది. సెకండ్ ఇండెక్స్ 0 వెళ్ళదు. థర్డ్ ఇండెక్స్ 3 వెళ్ళిద్ది. ఫోర్త్ ఇండెక్స్ 12th కాబట్టి వెళ్ళిద్ది నాన్ జీరో ఫౌండ్. అప్పుడు ఏంటంటే నాన్ జీరోస్ ఎన్ని ఉన్నాయి ఇది కాబట్టి 3 ఉన్నాయి. అప్పుడు 3 నుండి స్టార్ట్ అవుతుంది. 3 నుండి ఎక్కడి వరకు లెంత్ ఆఫ్ నమ్స్ వరకు లూప్ రన్ అయ్యి మిగిలిన ఎలిమెంట్స్ ఏముంటాయి 2 టైమ్స్ రన్ అవుతుంది. 2 టైమ్స్ ఏంటి దిస్ వన్. ఇలా మనం కోడ్ని రాయాలి. ఇది చాలా ఈజీ. సో ఇలా మనం ఇన్ ప్లేస్ లోనే ఎక్స్ట్రా స్పేస్ వాడకుండా మనం
చేస్తాం. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. ఐ విల్ క్లారిఫై ఎవ్రీథింగ్. బై ఫ్రెండ్స్.